నేను జోర్డాన్. నజరేతు ఊరిలో పెరిగిన యేసు క్రీస్తు ప్రభు వారి తల్లిదండ్రుల నీడలో పెరిగిన ప్రభువు యోర్దాను వరకు నడిచి వచ్చి ఉన్నాడు. దాదాపు 200 మైళ్ళ దూరం అక్కడికి నడిచి వచ్చి గలిలయ నజరేతు ప్రాంతముల నుండి నడిచి వచ్చి యోర్దానుకు చేరుకున్నాడు. అక్కడ యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆ ప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుట అనేది చాలా ఆశ్చర్యంగా అక్కడున్న యూదులు, అక్కడున్న ప్రాంతం వారందరికీ ఇది చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటి వరకు ఈయన ఎక్కడున్నాడు, ఇప్పటి వరకు ఈయన ఎవరి కుమారుడు అని ఆశ్చర్యంగానే అందరూ చూస్తూనే ఉన్నారు. అదే మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువును చూచుట తటస్థించింది యోహాను భక్తునికి కూడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇమ్మని యోహాను భక్తునికి అడిగినప్పుడు మనము లూకా సువార్త 4వ అధ్యాయం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి అని మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత ఆయనకు శోధన వచ్చింది. ఆ భాగమును మనము చూస్తే ఆత్మచేత అరణ్యములోకి కొనిపోబడ్డాడు. అది 40 దినములు అపవాది చేత శోధింపబడుచు ఉండెను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మమునకు యోర్దాను నదికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తే, ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చి ఉండగా ఆకాశము చీల్చబడుట అనగా తెరిచిన చాప వలె 2గా ఓపెన్ అయింది.